హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజాశ్రీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న గారెలు ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ముందుగా మనము పప్పు వడలు ఎలా చేస్తామో మొక్కజొన్న గారెలు కూడా అదే ప్రాసెస్ అండి, చాలా ఈజీ. ఇంకా దానికంటే మనం ముందు రోజు నానబెట్టుకోవాలి, బట్ కొద్దిగా నానబెట్టాలి, కానీ వీటికి మాత్రం డైరెక్ట్గా చేసుకోవచ్చు. నేను మొక్కజొన్న కంకులు ఒలుచుకొని దానికి సరిపడా క్వాంటిటీ ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ ఒక ప్లేట్లో సరిపడా తీసుకొని పెట్టుకున్నానండి. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా వాటర్ లేకుండానే పట్టేస్తున్నానండి. కొంచెము ముదిరిన కంకులు అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాల్సి వస్తుంది, బట్ ముదురు కంకుల కంటే మనకు లేతగా ఉన్న కంకులు చాలా టేస్ట్ తీయగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను వెల్లుల్లి, ఆనియన్ ఆనియన్ వేయడం వల్ల ఏంటంటే మొక్కజొన్న గారెలు చాలా మెత్తగా బాగుంటాయండి. టేస్ట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. వితౌట్ ఆనియన్, విత్ ఆనియన్ చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర నేను మా పిల్లలు తీసి పక్కన వేస్తారని చెప్పేసి నేను కొద్దిగా మిక్సీలో వేస్తున్నానండి. కొంచెం డైరెక్ట్ కూడా కలుపుతాను, బట్ కొద్దిగా మిక్సీలో వేస్తే ఏంటంటే వాళ్ళు తీసి పారేయకుండా తినేస్తారు అని చెప్పేసి అలా వేస్తున్నాను. ఇలా మనకు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అవన్నీ ఇలా మిక్సీలో వేసి ఇలా చేసుకోవాలండి. కొంచెం బరకగానే మిక్సీ పట్టాలండి, ఎందుకంటే మరీ స్మూత్గా ఉంటే మనకి అది బాగోదు. మొక్కజొన్న గారెలకు ఏంటంటే ఇలా కొంచెము బరకగా ఉంటే మనకు టేస్ట్ బాగుంటుంది. చూడండి, మిగిలిన క్వాంటిటీ ఉల్లికాడలు, కొత్తిమీర ఇవన్నీ నేను అందులో మిక్స్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఇలానే మిక్స్ చేసుకున్నాక మీరు సాల్ట్ కూడా టేస్ట్ చేసుకోవచ్చండి. మనకు సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. మొక్కజొన్న గారెలో ఏంటంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువైనా కూడా మనం అది తినలేమండి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి సరిపడా సాల్ట్. తక్కువ ఉన్న పర్లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం తినలేమండి. సో అది నేను బాగా మిక్స్ చేసుకున్నాక ఇది చేసే ప్రాసెస్లో నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఇవి చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే ఆయిల్ పెట్టుకోవచ్చండి, మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఇట్లా మొక్కజొన్న గారెలకు ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మనకి లోపలకు కూడా ఆయిల్ వెళ్ళి మంచిగా ఫ్రై అవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఇంకా మీరు బేకింగ్ సోడా అది ఇది ఏం వేయాల్సిన పని లేదండి. కొంచెం లేత గారెలు అయితే అవి ఆటోమేటిక్గా స్మూత్ అండ్ క్రిస్పీగా బాగుంటాయి. ఆయిల్ బాగా హీట్ కావాలండి. మొక్కజొన్న గారెలకు వేయాలంటే ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి. మొక్కజొన్న గారెలకు ఎప్పుడు చేస్తున్నా కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇవి కొద్దిగా మనకు ఫ్రై అవ్వడానికి మాత్రం కొద్దిగా టైం పడుతుందండి. చూడండి, మంచి మనకి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి అది ఇట్లా స్పాంజ్ లాగా మనకి అది ఎంత ఉబ్బుతున్నట్టు తెలుస్తుంది. చూడండి, మనకి అందులో ఆయిల్లో వేసాక చాలా బాగుంటాయండి మొక్కజొన్న గారెలు. మనకు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు, బట్ ఫ్రై అవ్వడానికి మాత్రం మనం టైం తీసుకుంటుందండి. చూడండి, మనం ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఎంత చూస్తుంటేనే నోరూరిపోతుంది, చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.